తెలంగాణ అగ్నిగుండంలా మండుతోంది. వచ్చే 4 రోజులు మరింత టెంపరేచర్లు పెరుగుతాయని చెప్తున్నారు వెదర్ ఆఫీసర్లు. ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్నం టైంలో ఎవరూ బయటకు రావద్దని చెప్తున్నారు. వేడి గాలులు వీచే అవకాశం ఉందని, వడదెబ్బ మరణాలు పెరుగుతాయని అలర్ట్ ఇచ్చింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాలో 45 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది ఐఎండీ. రైట్, వెదర్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎలా ఉంది? శిరీష, ముఖ్యంగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిప్పుల కొలిమిల ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 45 డిగ్రీల పైనే నమోదవుతుండడంతో ఎప్పటికప్పుడు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతోంది. అదే విధంగా ఎండల తీవ్రతతో పాటు ముఖ్యంగా వడగాలులు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా అధికంగా చాలా జిల్లాల్లో వీస్తూ ఉండడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇక నిన్న చూసుకున్నట్టయితే దాదాపు 34 మంది మరణించినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అదే విధంగా రానున్న 4-5 రోజుల పాటు కూడా మనకు అధిక ఎండలు, వేడి వాతావరణంతో పాటు అధికంగా వడగాళ్ళు కూడా వీచే అవకాశం ఉండడంతో అలర్ట్ జారీ చేశారు. ఒక్కసారి కనుక మనం ఐఎండీ ఇచ్చిన మ్యాప్స్ కూడా చూసుకోవచ్చు. ఈ రోజు రేపు దాదాపు 5 రోజుల పాటు ఏ జిల్లాల్లో మనకు అధికంగా ఉష్ణోగ్రతలు, అధికంగా వేడి వాతావరణం, అదే విధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే వడగాళ్ళు వీచే అవకాశం ఉందని చెప్పేసి అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. దాదాపు 18 జిల్లాలు ఈ రోజు మనకు రెడ్ అలర్ట్ లో ఉంటాయి. ఆ జిల్లాలో 45 డిగ్రీలకు పైగానే గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. అదే విధంగా హీట్ వేవ్ కి సంబంధించి కూడా మనకు అలర్ట్ జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు హీట్ వేవ్ కి సంబంధించి 18 జిల్లాలు ఉండగా అందులో సివియర్ హీట్ వేవ్ అంటే అధికంగా వడగాలులు వీచే అవకాశం ఉండడంతో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, వరంగల్, హన్మకొండ ఈ 6 జిల్లాలకు మాత్రం మనకు ఎక్కువగా వడగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. అదే విధంగా మిగిలిన జిల్లాలు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, మహబూబాద్, సూర్యాపేట, జనగాం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా దాదాపు మనకు హీట్ వేవ్ ఉండే అవకాశం ఉండడంతో ఆ జిల్లాలకు కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక మిగిలిన అన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా సూచనలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక ఈ రోజుకి సంబంధించి కూడా మనం హీట్ వేవ్ దాదాపు 18 జిల్లాలు కొనసాగుతుంది. అదే విధంగా అందులో సివియర్ హీట్ వేవ్ 6 జిల్లాలు, మిగిలిన అన్ని జిల్లాలకు సంబంధించి హీట్ వేవ్ మరో చూసుకున్నట్టయితే ఏవైతే మనము హీట్ వేవ్ చెప్పుకుంటున్నామో ఆ 18 జిల్లాల్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు 45 పైగానే నమోదయ్యే అవకాశం ఉండడంతో ఈ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక మిగిలిన జిల్లాలు ఏవైతే మనకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగిందో ఈ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో కూడా 41 నుంచి 44 వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ఆ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక నిన్న కూడా మనకు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న మనకు ఆదిలాబాద్, రామగుండం, హన్మకొండ, ఖమ్మం ఈ జిల్లాలో 45 డిగ్రీలకు పైగానే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే విధంగా ఇటు నిజామాబాద్ కావచ్చు, మెదక్ కావచ్చు ఆ పరిసర ప్రాంతాల్లో కూడా 43 వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక వచ్చే 4 రోజుల పాటు అని మనం చెప్పుకుంటూ ఉన్నామా. అదే విధంగా డే 2 కి సంబంధించి కూడా మనకు అలర్ట్స్ అయితే జారీ చేయడం జరిగింది. దాదాపు వచ్చే 4-5 రోజుల పాటు కూడా ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ఇట్లాంటి అలర్ట్స్ అయితే జారీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎండల బారిన పడి చాలా వరకు కూడా ఇటు వడదెబ్బ బారిన పడి మరణిస్తూ ఉండడంతో కూడా ఇట్లాంటి అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఇటు వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు ఏవైతే అలర్ట్స్ ఉన్నాయో మనం ఏవైతే చూసామో రెడ్ కలర్ వార్నింగ్ కావచ్చు, ఆరెంజ్ కలర్ వార్నింగ్ కావచ్చు, వీటికి సంబంధించి ఏ జిల్లాలో వీచే అవకాశం ఉంది వడగాళ్ళు, ఏ జిల్లాలో అధికంగా టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఆయా జిల్లా అధికారులతో ఎప్పటికప్పుడు కూడా కోఆర్డినేట్ అవుతూ అక్కడ ప్రజలు అప్రమత్తం చేసే విధంగా జిల్లా యంత్రాంగానికి కూడా ఈ అలర్ట్స్ అన్ని పంపించడం జరుగుతూ ఉంది. అదే విధంగా కూడా ఇటు ఆరోగ్య శాఖతో కూడా ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ అవుతూ ఎలాంటి సూచనలు ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి, ఏ విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి, ఏ విధంగా సివియర్ హీట్ వేవ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉందని చెప్పేసి ఇటు ఆరోగ్య శాఖ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక రానున్న 4-5 రోజుల పాటు ఎండల తీవ్రత, వేడి వాతావరణం, వడగాళ్ల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ప్రజలు మధ్యాహ్నం సమయంలో బయటికి రావద్దని చెప్పేసి పదే హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 11 గంటల నుంచి 4 గంటల మధ్య బయటికి రావద్దనేసి సూచనలు జారీ చేస్తా ఉన్నాయి. ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో బయటికి వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇటు గొడుగుతో పాటు వాటర్ బాటిల్ క్యారీ చేయాలని చెప్పేసి, దాహం లేకపోయినప్పటికీ కూడా
పదే కూడా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలకు ఒకసారి వాటర్ తాగుతూ ఉండాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే వడదెబ్బ బారిన పడే అవకాశం ఎక్కువగా ఈ 4-5 రోజుల్లో ఉండే అవకాశం ఉంది. నిన్న చూసాము ఒక ఆదిలాబాద్ జిల్లాలోనే దాదాపు 5గురికి పైగా మరణించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా ఎక్కువ మరణాలు నిన్న వడదెబ్బ బారిన పడి సంభవించినవి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక రానున్న రోజుల్లో ఇట్లాంటివి జరగకుండా ఉండేందుకు కూడా ఈ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు ఇటు దేశ వ్యాప్తంగా ఎండలు మండుతూ ఉండడంతో కూడా ఒక నివేదిక రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, వలస కార్మికులు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర పనులు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో కార్మికులకు సంబంధించి పని గంటలు తగ్గించాలి, ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో కాస్త వాళ్ళకు రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక నివేదిక రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపు ఈ భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, వలస కార్మికులు కావచ్చు ఎక్కువగా మరణిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. సో ఇట్లాంటి తరుణంలో ఇట్లాంటి అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా రానున్న 4-5 రోజుల పాటు కూడా ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ఇటు ముఖ్యంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు, ఇటు వాతావరణ శాఖ కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, జిల్లా యంత్రాంగం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు ఎప్పటికప్పుడు కూడా ఈ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 4-5 రోజులు బానుని బగబగలు కొనసాగే అవకాశం ఉంది. ఉదయం 9 గంటల నుంచే ఎండల తీవ్రత కనిపించే అవకాశం ఉంది. అదే విధంగా 11 గంటల నుంచి సూర్యరశ్మి నేరుగా భూమికి తాకే అవకాశం, నడినెత్తి మీదకి సూర్యుడు వస్తుండడంతో ఆ సమయంలో ఎక్కువగా వేడి వాతావరణం, ఎక్కువగా వడదెబ్బ బారిన పడే అవకాశం ఉండడంతో ఆ సమయంలో బయటికి రావద్దనేసి ఇప్పటికే తెలపడం జరిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు మనకు ఎప్పుడైతే ఎండాకాలం మొదలైందో అప్పటి నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే అధికంగా ఎండల తీవ్రత కనిపిస్తా ఉంది. అదే విధంగా వడగళ్ల తీవ్రత కూడా ఎక్కువగా మనకు ఆ ప్రాంతంలోనే ఉండే అవకాశం ఉండడంతో కూడా ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలకైతే పదే హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. అక్కడ ఉన్న ప్రజలకు కూడా చెప్తా ఉన్నారు. ఇక చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు కావచ్చు వీరు అయితే మరింత జాగ్రత్తగా ఉండాలనేసి అయితే సూచనలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే చాలా వరకు వీరు ఎక్కువగా వడదెబ్బ బారిన పడే అవకాశం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో వాళ్ళు బయటికి వెళ్ళొద్దని చెప్పేసి తగిన సూచనలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 4 రోజులు నిప్పుల కొలిమిలానైతే మనకు ఎండల తీవ్రత కనిపించే అవకాశం ఉంది. బాణుడి బగబగలు కూడా మరో 4 రోజు ఉండే అవకాశం ఉండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తా ఉన్నారు. శిరీష.